తల్లి తన సంతానాన్ని చాలా బాగా చూసుకుంటది కదా! కానీ ఇక్కడ ఒక విషయం ఏం జరుగుతదనంటే, గంగాదేవి తనకు పుట్టే మొదటి 7 మంది సంతానాన్ని చంపేస్తది. ఎందుకు చంపొద్దో తెలుసా మీకు? ఎందుకనంటే, ఒకసారి ఏం జరుగుతదనంటే, మహాభిషుడికి, గంగాదేవికి ఒక శాపం వల్ల వాళ్ళిద్దరు అంటే మహాభిషుడు మనిషిగా పుట్టి, గంగాదేవి తనని పెళ్లి చేసుకోవాలి అన్నట్లుగా ఒక శాపం వస్తదనమాట. అష్టవసులు అని కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఒక శాపం వస్తది. ఏంటంటే, వాళ్ళు మనిషి జన్మగా పుట్టి, వాళ్ళు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకొని వెనక్కి రావాల్సొస్తది. సో వీళ్ళందరూ ఏం చేస్తారనంటే గంగాదేవి దగ్గరికెళ్ళి, మేమంతా మీ కడుపులో పుడతాము, పుట్టంగానే మమ్మల్ని చంపేసేయి, తద్వారా ఏమవుతుందనంటే మేము మనిషి జన్మగా పుట్టాల్సి వచ్చే ఆ శాపం అయితే తీరిపోతుంది అన్నట్లు చెప్తారనమాట. ఇక్కడ గంగాదేవి ఏం చెప్తుందనంటే, ఇలా పుట్టిన ప్రతి ఒక్కరిని అంటే సంతానాన్ని కోల్పోవడం తల్లికి చాలా బాధాకరం, నేను ఏదన్నా వేరే ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారనంటే, పుట్టిన 7 మందిని చంపేసేయి, 8వ వాడు ఏమవుతుందనంటే ఆ సంతానం నీ దగ్గరే ఉంటాడు, వాడు వీళ్ళందరి ఆయుష్ పోసుకొని ఎక్కువ రోజులు బతుకుతాడు అన్నట్లు చెప్తారనమాట అష్టవసులు. అందుకని గంగా